ఈరోజు మనం గోంగూర నల్లి చేస్తున్నాం. అయితే నల్లి ఉడకడానికి చాలా టైం పడుతుంది. మినిమం ఒక 10 విజిల్లు పెడితే కానీ కరెక్ట్గా ఉడకదు. సో అందుకే ముందే నేను ఉడికిచ్చేసుకున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి. నల్లికి ఫస్ట్ చక్కగా మంచిగా వాష్ చేసి కొంచెం కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టాను. 10 విజిల్లు పెట్టిన తర్వాత బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేశాను. అది ఫస్ట్ స్టెప్ మీరు చేసుకోవాలి. ఇందులో మనం సింపుల్గా ఇప్పుడు ఒక పౌడర్ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను, మీకు ఐడియా వస్తుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, చక్కగా కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూర. ఎప్పుడైనా సరే గోంగూర 2 రకాలుగా ఉంటుంది మనకి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తెల్ల గోంగూర చాలా మంచిది, కానీ అదంత టేస్టీగా ఉండదు అనమాట. మనం పచ్చడి చేసుకున్న, కూర చేసుకున్న ఎక్కువగా ఎర్ర గోంగూరని యూస్ చేస్తాం. ఏదైనా సరే గోంగూరలో కావాల్సినంత ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, చాలా మంచిదండి. వారానికి 2-3 రోజులు తింటే కనుక సూపర్ అనమాట. మసాలా దినుసులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు. అండ్ రెగ్యులర్గా మన ఇంట్లో గోంగూర పచ్చడి ఉంటుంది కదండి, నిల్వ పచ్చడి. నేను అది తీసుకున్నాను. ఉంటే తీసుకోండి, లేకపోయినా పర్లేదు. పండు మిర్చి పచ్చడి పెట్టుకుంటాం కదా, పండు మిర్చి పచ్చడి వేసినా సరే, లేదా గోంగూర పచ్చడి వేసినా సరే చాలా బాగుంటుంది. పండు మిర్చి ఇంకా చింతకాయని తొక్కులాగా పెడతాం కదా మనం, ఉప్పు తొక్కు అంటాం. ఆ ఉప్పు తొక్కు అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. పండగ కదా, సో డెకరేషన్ చేసామని చెప్పేసి అవన్నీ కొంచెం వెనక్కి పెట్టామన్నమాట. లేదంటే రెగ్యులర్గా మన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. పొయ్యి మీద కాస్త నూనె వేశాను. ఇందులో కొన్ని ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కొంచెం వేగనివ్వాలి. అలాగే ఇందులో కాస్త జీలకర్ర, అల్లం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా ఫ్రై చేసి వేస్తే చాలా బాగుంటుంది. వెల్లుల్లి, వేసి కాస్త వేయించుకుందాం. ఇప్పుడంటే మన ఇంట్లో ఇలా పండగ చేసుకుంటున్నాం, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా తాతయ్య కనుమ రోజు యాటను కోసేవాడు అనమాట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు. 1 కాదు 3-4 కోసేవాళ్ళు అనమాట. సో పాలేర్లకి, చుట్టాలకి, అందరికీ సంక్రాంతి టైంలో భోజనాలు పెట్టేవాళ్ళు. బాగా గుర్తుంది. పండగ అంటే అసలు అప్పట్లో బాగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడంటే ఇంకా తగ్గిపోయింది. కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. దసరా టైంలో లేదా సంక్రాంతి టైంలో పండగ చేస్తాం. ఎందుకంటే సంక్రాంతి టైంలో పంట వస్తుంది కదా, పంట చేతికి వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు పెడతారనమాట. కొత్త బియ్యం వస్తాయి, కొత్త తీసుకుంటారు తెలంగాణ సైడ్. అలాగే కొద్దిగా నువ్వులు, ఇవన్నీ వేయించిన తర్వాత సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక చిన్న మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. మామూలుగా ఇప్పుడంటే జస్ట్ ఫోన్లో చూస్తే మనకు ముగ్గులు వచ్చేస్తున్నాయి, కానీ చిన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే నెల రోజుల ముందు నుండే ఈనాడు పేపర్లో మనకి ముగ్గులు వచ్చేవి. ఎవ్రీడే నాన్న పేపర్ చదివిన తర్వాత ఆ ముగ్గుల పేపర్ మట్టికి కట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం. ఇంకా సంక్రాంతి పండుగ వస్తుందంటే మన టాలెంట్ అంతా చూపించే వాళ్ళం అనమాట. 2 రోజులు మనకి నచ్చిన ముగ్గు అమ్మ వేసుకొని ఇచ్చేది, కానీ కనుమ రోజు మటుకి ఖచ్చితంగా ఇంటి ముందు రథం వేస్తారు. రథం ఈ రోజు ఇంట్లోకి వచ్చినట్టు వేస్తారు, రేపు ఇంట్లో నుండి రథం వెళ్ళిపోతున్నట్టు వేస్తారనమాట. తెలంగాణ సైడ్ అయితే రథం వేస్తారు, కానీ మీరు ఆంధ్ర సైడ్ వెళ్తే కనుక కనుమ రోజు ఖచ్చితంగా, అంటే ఊర్లో మన దేవుడు ఉంటారు కదా, గ్రామ దేవత అంటారు. అంటే నాకు కరెక్ట్గా ఏ దేవుడు అని తెలీదు, బట్ ఊరేగింపు జరుగుతుంది. భోగి రోజు పండగ స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి రోజు పెద్దలందరికీ బియ్యం ఇస్తారు ఆంధ్ర సైడ్.
తరువాత కనుమ రోజు ఈవినింగ్ ఊరంతా ఊరేగిస్తారు దేవుణ్ణి. సో ఊరేగించారు అంటే ఇంకా పండగ మనకి ఆ సంవత్సరంకి సంపూర్ణం అయినట్టు అనమాట. అదే తెలంగాణ సైడ్ నాకు తెలిసింది ఏంటంటే, చిన్నప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి, ఈరోజు రథంని ఇంట్లోకి తీసుకొస్తారు. ముగ్గు పెద్ద తాడు కట్టి ఇంట్లోకి తీసుకొస్తారు అనమాట. రథం ఇంటి ముందు వేసి ఆ తాడుని లోపల వరకు వేసేవాళ్ళం. అది వేయడం చాలా సరదా. చిన్నప్పుడు పిల్లలతో వేయిస్తారు. అది కూడా బియ్య పిండితోనే వేయాలి ముగ్గు. రేపు అదే రథంని ఉల్టా తిప్పినట్టు అనమాట, బయటికి వెళ్తున్నట్టు ఆ తాడుని వీధి చివరి వరకు, ఆ రథంకి ఒక తాడు కట్టి వీధి చివరి వరకు మేము తీసుకెళ్లే వాళ్ళం. సో సంక్రాంతి పండగకి ముందు ఒక వారం రోజుల ముందు మా అమ్మ మాకు బొమ్మల కొలువు కొనిచ్చేది. అన్ని చిన్న చిన్న మట్టి పాత్రలు వచ్చేవన్నమాట. నేను మా ఇద్దరు చెల్లెళ్ళు కూర్చొని పుట్నాలు, తాళాలు, అటుకులు అవన్నీ ఆ చిన్న చిన్న గురుగుల్లో వేసుకొని ఆడుకునే వాళ్ళం. అసలు ఎంత బాగుండేది తెలుసా. అంటే నీ ఇల్లు ఇటు, నీ ఇల్లు ఇటు, నా ఇల్లు ఇటు అని చెప్పేసి చిన్న చిన్నగా అలా మట్టితో ఇల్లులాగా బొమ్మరిల్లులాగా కట్టుకుని ఆడుకునే వాళ్ళం. సంక్రాంతి చాలా బాగా జరుపుకునే వాళ్ళం. ఇంకా మధ్యలో ఏంటి అంటే చెల్లి, ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. సో అప్పుడు పిండి వంటలు చేస్తారు, మురుకులు చేస్తారు. అండ్ మా సైడ్ ఎక్కువగా సకినాలు చేస్తారు, అరిసెలు చేస్తారు, నువ్వులుండలు ఖచ్చితంగా సంక్రాంతి పండగకి చేస్తారు. సో అదైతే ఇంకా అమ్మ ఇచ్చేదన్నమాట. మేము ఆడుకుంటున్నామంటే కొన్ని పిండి వంటలు ప్లేట్లో పెట్టిస్తే ఆ పిండి వంటలనే మేము బిర్యానీ, కూరలు అవన్నీ చెప్పి ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పటి పిల్లలు ఆడట్లేదు అనుకోండి, బట్ అప్పట్లో చాలా బాగుండేది. ఇంకా అవే గేమ్స్. ఇప్పటిలాగా మనకి వీడియో గేమ్స్, మొబైల్స్, ట్యాబ్స్ లేవు కాబట్టి పండగని అలా జరుపుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఇదే వేడి గిన్నెలో, సో నాకు ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే షోలో మనం వంట చేయలేము కాబట్టి కొంచెం కొంచెం గుర్తొచ్చినాయి మీతో అలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇందాక మసాలాలన్నీ ఫ్రై చేశాను కదా, ఇది మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి ఇదే వేడి గిన్నెలో ఇంకొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేగనిద్దాం. ఇప్పుడు కాస్త నూనె వేసిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, సంక్రాంతి పండుగ టైంలోనే కనుమ రోజు సాయంత్రం ఊర్లో ఎడ్ల బండ్లు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు లేవు, అయినా ఇప్పుడు మేము ఊరికి వెళ్ళట్లేదు. కానీ ఎడ్ల బండ్లు అన్నిటినీ మంచిగా డెకరేట్ చేసి ఊరు అవతల ఎడ్ల బండ్ల ఊరేగింపులాగా చేసేవాళ్ళు అనమాట. ఒక్కొక్క బండి వచ్చిన తర్వాత అబ్బా వీళ్ళ బండి ఎంత బాగా డెకరేట్ చేశారో అని అనుకునేలాగా ఎడ్లని చక్కగా డెకరేట్ చేసేవాళ్ళు అనమాట. వాటికి కళ్ళద్దాలు కూడా పెట్టి ఊరవతల ఊరేగింపు చేసేవాళ్ళు. దానికోసం వెళ్ళే వాళ్ళం. అప్పుడు పీస్ మిఠాయి కొనిచ్చేవాళ్ళు. అండ్ ఇంత చిలుకలు ఇచ్చేవాళ్ళు అనమాట. రెడ్ కలర్లో, పింక్ కలర్లో, గ్రీన్ కలర్లో రకరకాల చిలుకలు సంక్రాంతి టైంలో ఇచ్చేవాళ్ళు. నిజంగా చాలా బాగుండేది. ఇవన్నీ ఇప్పుడు ఇలా వంట చేస్తూ ఉంటే కనుమ పండుగ కాబట్టి గుర్తొస్తున్నాయి. సో ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో పసుపు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి అవసరం లేదు. సో ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది. చిన్న మంటలో పెట్టేసి ఇక్కడ నేను ధనియాలు, నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్కని మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా, దీన్ని మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. ఉల్లిపాయలు మటుకి మంచిగా ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి ఒకసారి వేయించుదాం. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ చూడండి. సో అన్నీ వేయించేసాం కాబట్టి ఫస్ట్ గోంగూర వేసేద్దాం. గోంగూర ఒక 2 కట్టలు తీసుకున్నాను. గోంగూరని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే గోంగూర చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేస్తే చక్కగా తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. మిక్సీ అయితే పట్టాల్సిన అవసరం లేదు, దగ్గరగా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ కావాలి మనకు, అంతే. చూడండి, గోంగూర చక్కగా తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. గోంగూర పచ్చడైనా, పప్పు అయినా, ఇలా కూరలైనా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో తయారు చేసుకున్న పేస్ట్ వేసేద్దాం.
అయితే మనం ఎక్స్ట్రాగా వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నల్లిని ఉడికించిన వాటర్ మనకి ఇందులో నుండి తీసుకుందాం. ఈ వాటర్ వేసేద్దాం. అలాగే ఇందులో కాస్త కారం ఎక్కువ కారంగా లేదండి, కలర్ కనిపిస్తుంది అంతే. సో కొంచెం ఎక్కువ వేసాను, భయపడొద్దు. అలాగే కాస్త గోంగూర పచ్చడి కూడా వేసా ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇవ్వడానికి. ఆ గోంగూర పంచ్ రావడానికి అంతే. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసాం. భలే కమ్మగా ఉంటుందన్నమాట ఈ కూర. గోంగూర ఇంకా నల్లి కాంబినేషను. నల్లి మంచిగా సాఫ్ట్ ఉడికిపోయింది, లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంత బాగా మంచిగా కలవాలి. సో ఒకవేళ మీకు ముందే నల్లిని బాయిల్ చేయడం కుదరకపోతే కనుక ఇందులో వేసేసి కుక్కర్ మూతలో డైరెక్ట్గా కుక్కర్లోనే సేమ్ ప్రాసెస్ చేసి బాయిల్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే గోంగూరని జస్ట్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అన్నమాట నూనెలో. మొత్తం ఇప్పుడు నల్లిని మనం కుక్ చేయాలి అంటే ఫస్టే వాటర్ వేయాలి. గోంగూరలో ఫస్టే వాటర్ వేస్తే ఆ టేస్ట్ ఉండదు. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉండే ప్రాసెస్ కాబట్టి ఇలా ఫాలో అయిపోండి. ఎవరికైనా అలాంటి డౌట్ వస్తుందేమో అని ముందే నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత నల్లి గోష్ వేసుకుంటాం. సో మీకు కొంచెం గ్రేవీగా కావాలి, ఈరోజు పూరీలు చేసుకుంటాము లేదా ఇంట్లో జొన్న రొట్టెలు ఉన్నాయి, చపాతీలు ఉంటాయి అనుకుంటే కనుక కాస్త ఇలా గ్రేవీ లాగా ఉంచుకోండి. లేదు ఓన్లీ రైస్కే బగారన్నం చేస్తున్నాము, కొంచెం థిక్గానే ఉండాలి అనుకుంటే కనుక దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా అయితే ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసాం మనం. జస్ట్ ఒక 2 నిమిషాలు బాయిల్ అయితే గోంగూర నల్లి రెడీ అయిపోతుంది. ఇంకా మీ ఇష్టం, మీకు కొంచెం ఫ్రై లాగా కావాలి అనుకుంటే కనుక దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. లేదు అంటే కాస్త ఉడికాక తీసేయడమే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయింది అంటే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇది ఉడకడానికి ఇంకొక 2 నిమిషాలు పడుతుంది కదా, ఈ లోపల ఫైనల్ బౌల్ నేను రెడీగా పెట్టుకుంటాను. కనుమ రోజు స్పెషల్గా తయారు చేసిన గోంగూర నల్లి రెడీ అయిపోయిందండి. నేనేమో ఖచ్చితంగా గ్రేవీయే ఉండాలని ఇలా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఈరోజు కనుమ రోజు ఏం చేసుకుంటాం, చిట్టిగారలు, కోడికూర లేదా నల్లి మటన్ చేసుకుంటాం. సో నల్లి చేసాం, గోంగూర వేసి మరి చిట్టిగారలు చేసుకొని తినాలి కదా, అందుకే కాస్త గ్రేవీగా ఉంచానన్నమాట. మీకు కావాలి అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు మీ స్టైల్లో తయారు చేసుకోండి, బట్ ప్రాసెస్ మటుకి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, అద్దిరిపోతుంది. మీకోసంలో చేసే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా మన ఇంట్లో మన దగ్గర ఉండే సామాన్లతో అందుబాటులో చేసేసుకుంటాం అన్నమాట. ఏమంటారు? నిజమే కదా. ఈ జనవరికి మీకోసం స్టార్ట్ చేసి 5 years అయింది, కానీ నేను మీ అందరి ముందుకు వచ్చి సెప్టెంబర్కి 10 years అవుతుంది. అదేలా స్వప్న, అదేం క్యాలిక్యులేషన్ అంటే గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ మమ్మీస్ కిచెన్ స్టార్ట్ అయింది, 15 minutes వచ్చేది షో. తరువాత మీకోసంగా ప్రమోట్ అయ్యాం. సో అది ఇది కలుపుకుంటే కంప్లీట్గా 10 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. సో గోంగూర నల్లి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో, చూడడానికి ఎంత బాగుంటుందో, తింటే కూడా అంతే కమ్మగా ఉంటుంది. గోంగూర నల్లి తయారీ విధానం: ముందుగా గిన్నెలో కాస్త నూనె వేడి చేసుకొని ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసి కాస్త వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి గిన్నెలో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి కాస్త వేగాక గోంగూర వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి అలాగే కొద్దిగా నీళ్లు పోసి కారం, గోంగూర పచ్చడి కూడా వేసి కాస్త వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న నల్లి ముక్కలు కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత గిన్నెలోకి తీసుకుంటే గోంగూర నల్లి రెడీ అవుతుంది.